సనాతన ధర్మం అంటే ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం. సనాతన అంటే శాశ్వతమైనది, ధర్మం అంటే మనిషిని సత్యం, మంచి మార్గంలో నడిపించేది. అందుకే సనాతన ధర్మం అనేది కేవలం ఒక్క మతం కాదు, మన జీవన విధానం. పెద్దలను గౌరవించడం, జంతువులను ప్రేమించడం, ప్రకృతిని దేవతగా భావించడం, సత్యం మాట్లాడడం, ధర్మంగా జీవించడం, ఇవన్నీ సనాతన ధర్మం నేర్పిన గొప్ప విలువలు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు మనిషికి ఎలా జీవించాలో నేర్పించాయి. సనాతన ధర్మంలో ప్రతి దేవుడికి ఒక ప్రత్యేకత ఉంది. శివుడు త్యాగాన్ని నేర్పిస్తాడు, శ్రీ మహావిష్ణువు రక్షణను సూచిస్తాడు, అమ్మవారు శక్తికి ప్రతీక. ఈ ధర్మం ప్రపంచానికి చెప్పింది ఒక్కటే, లోక సమస్త సుఖినో భవంతు, అంటే ప్రపంచంలోని అందరూ సుఖంగా ఉండాలి. అందుకే వేల సంవత్సరాలు గడిచినా సనాతన ధర్మం మాత్రం ఇంకా జీవించే ఉంది. ఎందుకంటే ఇది భయంతో కాదు, భక్తి, ప్రేమ, ధర్మంతో నిండిన మార్గం. ఇలాంటి ధర్మశాస్త్రము, సాంప్రదాయం, ఆచారం, దేవుళ్ళు, భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ధన్యవాదాలు.